చెప్పండి, ఈ వైకుంఠ ఏకాదశి ప్రత్యేకతలు ఏంటి? ప్రధానంగా చూస్తుంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలోని జెండా బాలాజీ మందిరంలో ప్రత్యేక ఏర్పాటు సైతం చేశాము. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అనేది ఒక ప్రత్యేకతమైన స్థానం ఉంది. ఎందుకంటే భూలోకంలో ఉండే భగవంతులందరూ ఈరోజు సాక్షాత్తు ఈరోజు భూలోకానికి చేరుకుంటారు. స్వర్గంలో ఉన్నవారు ఈ ప్రపంచంలో భాగంగానే ముక్కోటి ఏకాదశికి ఒక ప్రత్యేకత మాత్రం సంతరించుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే 30 ఏకాదశిలో కూడా ఏకాదశి అనేది ఒక ప్రత్యేకమైన స్థానం సంతరించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆలయంలో ప్రత్యేక ఏర్పాటు సైతం చేశాము. ఎందుకంటే జెండా బాలాజీ అనేది ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక దేవాలయం. ఈ దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉదయం స్వామివారి సేవతో పాటు ప్రధానంగా చెప్పండి, ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకోవడం వల్ల ఉత్తర ద్వార దర్శనం దాంట్లో వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల భక్తులకు అసలు వారు ఏం కోరుకుంటారో ఆ దర్శనం ద్వారా చేసుకుంటే వాళ్ళకు ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయి? సో వైకుంఠ ఏకాదశి అనేది ఒక ప్రత్యేకతమైన సంతరించుకుంది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు ఆలయంలో వైష్ణవ దేవాలయంలో స్వామివారి దర్శనం మహాప్రదంగా భావిస్తారు. ఎందుకంటే ముక్కోటి ఏకాదశిలోని ఈ వైకుంఠ ఏకాదశి అనేది ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంతరించుకుంది. దీంట్లో భాగంగానే ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశిలో దర్శనం చేసుకుంటే కోటి జన్మలకు సంబంధించిన పాప పుణ్యాలు మాత్రం తొలుగుతాయని చెప్పేసి భగవంతుడు నమ్మకం. ఇందులో భాగంగానే వైకుంఠ ఏకాదశికి ఇక్కడ ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పచ్చు.